మై ఛానల్. సో గాయస్ ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందంటే గాయస్ 5:47 అవుతుంది. అలా కొంచెం తక్కువ ఉంది టైం. తప్ప అంటే 3 minutes ఏమి ఎక్కువ ఉంటుంది అంతే. అయితే ఇక్కడ మెట్లు క్లీన్ చేస్తున్నట్ట గాయస్. ఇక్కడ గ్రూప్లో పెట్టిరంట, డాడీ ఫోన్ చేసి చెప్పిండు. మమ్మీ ఏమో ఆడ సిమెంట్ బస్తాలు పెట్టింది, ప్లస్ ఇసుక పెట్టింది. ఇక్కడ మిగిలినవి ఇప్పుడు అవి తీయాలంట. ఇవన్నీ వేసి ఇక్కడ బయట ఇవన్నీ మొత్తం బస్తాలు ఉన్నాయి. ఇవి తీసుకోవాలంట. ఇవి తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ ఈ కిటికీలోకి వెళ్ళి ఫోన్ పెట్టి టైం ల్యాబ్స్ వీడియో పెడదాం. ఈ ఫోన్లో ఎడిటింగ్ ఎప్పుడు వేయాలి టైం ల్యాబ్స్ తోటి ఈ ఫోన్లో, ఎందుకంటే నాది ఆ ఫోన్ పోయింది. మమ్మీ కూడా బెడ్ వేసిందంటే నేను కూడా చేసిన గాయస్. మమ్మీ ఒకతే లేపలేదు, మళ్ళీ మమ్మీతోటే లేపేసి ఇట్లా పెట్టేస్తా. ఉంటుందా గాయస్? అయ్యో గాయస్ పెడుతున్నాయి కదా వెయ్యి. ఈ 2 బస్తాలు ఉన్నాయి. ఇంకా లేవుగా, ఇంకా పైన ఈ 2 ఉన్నాయి. అవి అక్కడ వేసేసినాయి. ఇంకా చేతులు దెబ్బలు తాకినాయి. మనం చేసే పని అట్లుంటుంది. స్కిన్ లేచింది. ఐ గాట్ డ్యామేజ్డ్. వద్దు గాయ్. ఆడపోయిన వాళ్ళు ఉన్నారు, ఈడపోయిన వీళ్ళు ఉన్నారు. అయితే గాయ కొన్ని రోజుల్లో వీళ్ళు వస్తారు. వీడికి ఇక్కడ లిఫ్ట్ పని చేస్తలేదు గాయస్. ఈ టాకెండోలో ఈ ఇంట్లో కూడా ఉంటారు, వస్తారు అప్పుడప్పుడు. గాయస్ ఇక్కడికి వెళ్ళి వ్యూ చేతులు మండుతున్నాయి గాయస్. చేతులు అయితే కడుక్కుంటా. ఓకే తలకాయ ఓకే, కెమెరా ఓకే, ఫోకస్ ఉందా? ఓకే గాయస్, ఇంతసేపు నుంచి అయితే నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా అంటే అప్పటిదంతా చెప్పట్లేదు. నేను అప్పుడు కూడా పడ్డా. నేను చెప్పేది ఇప్పటిది. ఏమైందంటే గాయస్ కొంచెం వీడియోస్ ఏమైందంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది గాయస్. ఈ ఫోన్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువ పర్సెంట్లో చూపిస్తుంది. తక్కువ పర్సెంట్లో అంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం వీడియో కొంచెం లాంగ్ అయిన ఒక సినిమా, ఇప్పుడు కనుక ఒక సినిమా డౌన్లోడ్ చేసినా నువ్వు ఇలా ఏమైందంటే గాయస్ ఆ ఫోన్ మొత్తం నీకు ఇంకా వీడియోస్ తీయడానికి రాదు. మొత్తం స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం ఉంది ఫోన్లో. మమ్మీ ఏం చేస్తా అంటే యూట్యూబ్లో చూస్తుంది. మమ్మీ కొటేషన్స్ వస్తాయి కదా గాయస్ తెలుగులో, స్క్రీన్ షాట్ కొట్టి పడేస్తుంది. స్క్రీన్ షాట్ కొడుతుంది, కొన్ని స్టేటస్ ఇక చేస్తుంది. అట్లా స్క్రీన్ షాట్లు అవన్నీ, నా వీడియోస్, నా క్లిప్స్ అవన్నిటి వల్ల స్టోరేజ్ ఎక్కువైంది గాయస్ ఈ ఫోన్లో. ఓకే, నేను ఇప్పటికీ 2-3 క్లిప్స్ తీసానే ఉన్నా. కొన్ని దాంట్లో ఏమో వాయిస్ రికార్డ్ అయింది, ఇంకో దాంట్లో ఏమో షార్ట్ వీడియోస్ వస్తున్నాయి, ఇంకో దాంట్లో ఏమో స్టోరేజ్ వల్ల మెసేజెస్ వస్తున్నాయి. ఎంత ప్రాబ్లం ఉంది గాయస్. ఇప్పుడు కూడా స్టోరేజ్ కోసం మెసేజ్ రావచ్చు కొద్దిసేపట్ల. కొన్ని మెయిన్ ప్రాబ్లం అయితే కొన్నిసార్లు నా వాయిస్ లైట్గా వస్తుంది గాయస్, ఎక్కువ వినిపించదు. ఇంకో మెయిన్ ప్రాబ్లం స్టోరేజ్ వల్ల వీడియో ఆగిపోతుంది. నాకు తెలియక నేను బాగుతూనే ఉంటా, చెప్తానే ఉంటా అది ఇది అదని, అట్లా అవుతుంది. అది సార్ దాని గురించి ఆలోచించాలి. అసలుకి నా ఫోన్ పాత ఫోన్ వలగకుండా ఉంటుంటే ఎంత బాగుండో. అది వలిగింది. అది వలగపోతే ఇప్పటికి ఎన్ని వీడియోస్ పెట్టేటో ఎంత మంచిగా ఉంటుండేనో. లేదు ఇప్పుడు అది. దానికోసం దాన్ని ఎక్కువ గుర్తు చేసుకొని అంత ఏం అంత ఏం లేదు. అది ఒక ఫోన్ గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది పోతే అది వస్తుంది. కానీ మనం నా ఏజ్కి అయితే గదుండుడే ఎక్కువగా. అది మా అక్క వాడిన ఫోన్, దాన్ని కూడా బాగాలేదు కథ, దాన్ని కూడా చేయించుకున్నాను నేనే. ఇక ఆ రోజు వ్లాగ్ కూడా తీసిన, ఫుల్ ఏడ్చినా కానీ దాని తర్వాత నేను ఏడ్చింది ఏం పెట్టలేదు. ఎందుకంటే కొంచెం బాధలు ఉండే, తప్పు నాది లేకపోయినా కానీ ఇక అదంతా సీన్ అంతా ఏం చెప్పాను. ఇక అదంతా ఆ రోజు వ్లాగ్లోనే కనిపిస్తుంది. ఆ రోజు వ్లాగ్ ఉంది, చూసుకోపోండి ఛానల్లో. అయితే దాని గురించి కాదు కానీ అసలు మెయిన్ నేను చెప్పాలి దాన్ని అసలు ఏం చెప్పడానికి ట్రై చేశాను ఇందాక నుంచి. అయితే గాయస్
కొంచెం ఇక్కడ దెబ్బ తాకింది, అందుకని చూస్తున్నా. అది సిమెంట్ గురించి చూస్తుంటే అయితే గైస్ ఏమైందంటే, నేను నిన్న ఒక వ్లాగ్ పెట్టిన, ఈరోజే అప్లోడ్ అయింది అది, అంటే మీకు నిన్న అవుతుంది. అయితే నేను దాని గురించి, దాంట్లో ఏం కాలేదు, ఏం తప్పలేదు, ఏం లేదు, నేను వాళ్ళు ఏమనలేదు. నేను నా పర్సనల్గా నేను నా ప్రకారంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నిన్న నేను పెట్టిన ఒక వ్లాగ్ పెడితే అన్నా కదా, ఇట్లా అన్నా కదా ఐఎమ్ స్పీకింగ్ ఇన్ జపాన్ అని చెప్పి పెట్టిన. దాంట్లో కొంచెం నేను జపాన్ భాషలో కాకుండా కొంచెం వేరే, నాకు ఆ భాష రాదు గాయస్, ఏదో క్యాజువల్గా మాట్లాడిన ఆ భాషలో. మీరు దానికోవాలన్నా ఫీల్ అయితే జపాన్ లవర్స్ ఉంటారు కదా, యానిమే చూసేటోళ్ళు, అట్లా దానికైతే సారీ. నేను అసలు నాకు కూడా జపాన్ అంటే ఇష్టం, ఫుల్ ఇష్టం నాకు. జపాన్ కల్చర్ అంటే ఇష్టం. జపాన్ నేను ఎప్పుడు చెప్పలేదు. అయితే నేను జపాన్ది నిన్ననే అన్నా, నేను జపాన్ యానిమే అంటే నాకు ఇష్టం అని. నేను ఆ లాంగ్వేజ్ని ఎక్కియాలని ఏం లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే అన్నా గాయస్ దాన్ని. అయినా నాకు జపాన్ అంటే ఫుల్ ఇష్టం గాయస్. పోవాలి, పెద్ద అయినాక ఫ్యూచర్లో జపాన్ పక్కా పోవాలి. జపాన్కి పోతున్నట్టు కూడా వ్లాగ్ పెడతా నేను, అప్పుడు వ్లాగింగ్ చేస్తా పక్కా. ఎందుకు తీస్తా వ్లాగింగ్ అంటే నాకు ఇష్టం. సో గాయస్ నేను ఇక ఫైనల్ చెప్పాలి అనుకుంటున్నా అంటే, ఎవరైనా ఫీల్ అయితే అలాగైతే నేను అంతే, నేను దాని గురించి చెప్దాం అనుకున్నా. దాంట్లో అంటే ఎవరు అనలేదు, ఎవరు ఏం చెప్పలేదు, నాకు దాంట్లో ఏం లేదు. నాకు ఇష్టం జపాన్ కాబట్టి నేను చెప్తున్నా జపానీస్ అలా. దాని అంత పెద్ద ఏం అవసరం లేదు అని నేను చెప్పబుద్ది అని చెప్పినా గైస్, అంతే. కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది చెప్పినాక జపాన్ గురించి అట్లా. ఓకే, నాకేమైందంటే కొంచెం డాడీ ఫోన్ చేసిండు చెప్తూ మధ్యలోనే, వీడియో మధ్యలోనే, అందుకని గైస్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే గైస్, ఒక సెల్ఫీ స్టిక్ ఉన్నది కానీ అది కొంచెం విరిగిపోయింది. ఏదైనా కొత్తది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా, సెల్ఫీ స్టిక్ అన్నా, లేకుంటే ఫోన్ చేయించుకుందాం అనుకున్నా అని వద్దనిపిస్తుంది, చేయించుకోబుద్ధి అవుతుంది. ఫోన్ కండిషన్ చూస్తే చేయించుకోబుద్ధి అవుతుంది, కానీ ఫోన్ చేయించుకోవాలన్నా కానీ దాని మీద టెంపరీ గ్లాస్ లేదు, అసలు మెయిన్ గ్లాసే వలిగిపోయింది దాన్ని. ఈ ఫోన్ది దాన్ని కాదు, అది పోయింది మొత్తం, దాని కథ వేరుగా. దాన్ని చేపి ఇక చూస్తే ఇక నెక్స్ట్ మనం కొనే ఫోన్ ఏమైనా ఉంటే ఐఫోనే కొనాలి గాయస్. 10th తర్వాత, 10th అయిపోయాక ఐఫోన్లో కొంతా. ఏంటిది ఎలా మాట్లాడుతున్నాను? ఐఫోన్ కొంతా ఐఫోన్ కొంతా అంటే నేను అనుకున్నా, కొంతనో కొనని తెలియదు. చూద్దాం గాయస్. అప్పటికి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటాడో, ఎంత రీచ్ అవుతామో, అసలుకి ఇప్పటికి ఎన్ని వీడియోస్ పెడతానో నేను. మనం ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, ప్రెజెంట్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి మనకు డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి. ఫస్ట్ 10th పాస్ కావాలి గైస్. 10th పాస్ అయితే ఇజ్జత్ ఉంటుంది, లేకుంటే అది కూడా ఉండదు. అట్లా అని 10th పాస్ అవుదాం. 10th పాస్ అయినాక ఐఫోన్ కొందాం అనుకుంటున్నా. వాళ్ళు డాడీ కూడా అన్నాడు, 10th పాస్ ఆరాబా నీకు ఐఫోన్ కొనిస్తా అన్నాడు. చూద్దాం. ఇక ఐఫోన్ అయితే మంచి క్లారిటీ వస్తుంది, ఇంకా స్టోరేజ్ ప్రాబ్లం చూపేదు. అట్లా చూద్దాం గైస్. ఈరోజు బస్సులో వస్తుంటే వాళ్ళు ఒక ముసలామతో కూడా పెట్టుకుంటుంది గాయస్. ఇదే బాధ బస్సులో, ఎప్పుడు ఈ బస్సులో వచ్చిన పోయినా కానీ ఇదే. పొద్దుగాల బస్సు కూడా ఎక్కువ దొరకలేదు. ఏం మాట్లాడుతున్నా, ఎక్కువ దొరకలేదు కాదు గాయస్, ఎక్కువ బస్సులు. అసలు ఇదికి వచ్చే బస్సులు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను ఎక్కింది 2-3 బస్సులే. అంటే నెంబర్ ప్లేట్, టికెట్ మీద నెంబర్ ఉంటుంది కదా బస్సుది. బస్సు నెంబర్ అంటే అది కాదు, అంటే ఇట్లా పెడతారు కదా ఊరి పేరు పెట్టి, ఆ బస్ నెంబర్ కాదు, దానికి నెంబర్ ప్లేట్ మీద ఉండే నెంబరు టికెట్ మీద చూపిస్తారు కదా, అట్లానే. ఓకే గైస్, ఇక అంతేగా. నేను అసలు చెప్పాలనుకుందే దాని గురించి, ఇట్లా జపాన్ గురించి కాదు, నేను మాట్లాడిన దాని గురించి, నిన్నటి దాని గురించి. ఈ మధ్య గైస్ డైలీ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తున్నా నేను. డైలీ ఇట్లా తెలుసా గాయస్, ఇట్లా మనకి ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది రీల్స్ ఇచ్చేటోళ్ళు. చలో గాయస్, ఇట్నే సారి లోగే ఇందిలా మనం ఇట్లా తీస్తాం. మన చేతి పట్టుకునే విధానం వేరుంటది, ఇట్లుంటది. ఓకే గాయస్, చెప్పడం మర్చిపోయినా, వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫాలో చేయడం కాదు, వాళ్ళైతే చేయలేదు. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసుకోండి గాయస్.
మోర్ అప్డేట్స్ కోసం నేను ఎడిపోయినా ఏం చేసినా అన్ని అన్నీ స్టోరీస్ పెడతా. ఇన్స్టాగ్రామ్లో కూడా చేసుకోండి. నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో చూసుకోండి. జరా సపోర్ట్ చేయండి గైస్. मेरे जैसे लोगों को जरा సపోర్ట్ కీజియే. వాయిస్ రీచ్ అవుతుందో కావట్లేదు తెలియదు నాకు. అయితే కొనుక్కొని వచ్చిన, నన్ను చూసి మా అక్క కూడా కొనుక్కోబుద్ది అవుతుంది గాయస్. అయితే కిందికి నీకు ఒక్కది కిందికి పోదు, భయం అవుతుంది, బయటికి కూడా ఏడికి పోదు. అందుకని ఐఎమ్ గోయింగ్ ద బ్రదర్ ఆఫ్ మై సిస్టర్. ఇది ఇంకా ఖరాబ్ కాలేదు, నడుస్తుంది. మా అక్కకి కిందికి కొనుక్కుంటానంట. నాకు 1 రూపీ కొనిపోకపోతే కేసేస్తా గాయస్. ఈరోజు నా దగ్గర అడ్వకేట్స్ కూడా ఉన్నారు. నీ రూపాయి నాకేమొద్దు, ఐఎమ్ రిచ్ నౌ. ఓకే గాయస్, ఇక లిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు లిఫ్ట్లో ఓలోకి వెళ్ళాలి, మస్తు ఉంటుంది. ముందే వ్లాగ్ తీస్తున్నా నేను. నో ఎనర్జీ. ఇప్పుడు డోర్ మూస్తే నా పని మూసుకొని వెళ్ళిపోదాం. ఓ గాయ్స్, ఓలో పైన పైకి. సో గైస్, 5th ఫ్లోర్ లో అయితే అయ్యింది. మా అక్క 5th ఫ్లోర్ లో దిగుతుంది. స్నాప్ యూజర్ అనే స్నాప్ మీద స్నాప్లు వేస్తుంది గాయస్. అది ఛానల్ లో కొత్తగా వాళ్ళు అయితే చూసారు, ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లైక్ షేర్ వద్దు కానీ లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం గాయస్.